హలో వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడో ఆటో డ్రైవర్. మార్నింగ్ వచ్చేసి 8:51 అవుతుంది. మార్నింగ్ ఇంచుమించు 9 గంటలకు అనుకోండి స్టార్ట్ చేసిన బుకింగ్స్ అయితే స్టార్ట్ చేసిన ఓలా, ఊబర్, ర్యాపిడో. అయితే ఈ రోజు నుంచి మనం కొంచెం స్పెషల్గా ఎట్లా అంటే మన కస్టమర్లు వెనకాలే కూర్చుంటారు కదా, పికప్ డ్రాప్ అన్నీ రికార్డ్ చేసి చెప్తా, ఎంతమంది ఎక్కుతున్నారు, ఎక్కడెక్కడ పడుతుంది బుకింగ్, మన కిలోమీటర్కి ఎన్ని వస్తున్నాయి అని మొత్తం ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తా. మనం పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేస్తాం. మనకు మళ్ళీ స్ట్రైక్లో అని ఉండదు కాబట్టి కంపల్సరీ ఎంతమంది నాకు వీలైన అన్ని బుకింగ్స్ ఎంతమంది ఎక్కుతున్నారో బ్యాక్ సైడ్లో అంతమంది ప్రతి ఒక్కరిని రికార్డ్ చేసాం, ట్రై చేద్దాం పర్మిషన్ తీసుకొని. మరి ఎందుకంటే మనకు ప్రూఫ్ ఉండాలి, ఎంతమంది ఎక్కించుకుంటాం, రోజు ఒక 200 2,000 కొడుతున్నాం, 1,500 కొడుతున్నాం అనేది అట్లా ఎట్లా ఉంటుందో మళ్ళీ అట్లనే ప్యాసింజర్ కూడా ఎంతమంది ఎక్కించుకుంటూ చూపిస్తామని అనుకుంటున్నా ఈ రోజు నుంచి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ చాలా దగ్గర ఉంది. 900 సబ్స్క్రైబర్లు. ఇంకో 20 గంటలు తక్కువ 4,000 గంటలు అవుతుంది. 3,980 గంటల దగ్గరకు వచ్చింది. ఇంకొక 20 గంటలు అయితే 4,000 గంటలు అవుతుంది. నెక్స్ట్ 900 సబ్స్క్రైబర్లు ఉన్నారు. తొందరగా మన ఛానల్ మానిటైజేషన్ కాబోతుంది కాబట్టి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఈ వీడియో పూర్తిగా దర్శన 0461 ఫోన్ చేస్తా. ఇక్కడేనా? ఓకే, డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. ఇది మెడ్సెల్ నుంచి మన కేపీహెచ్బి తీసుకొచ్చి కూకట్పల్లి కేపీహెచ్బికి 373 వచ్చింది. మనకి 23 కిలోమీటర్స్కి మనకు వచ్చేసి 373 కిలోమీటర్స్కి 380 రూపీస్కి 24 కిలోమీటర్స్ వచ్చినాము. ఒకవేళ మీరు ఎప్పుడన్నా మెడ్చర్ నుంచి రావాలనుకుంటే ఇలా గండిమైసమ్మ నుంచి ప్రాతినగర్ నుంచి రండి. ఎవరైనా వచ్చినా సరే చాలా ఫాస్ట్గా ఉంటుంది రూట్. అది మళ్ళీ తక్కువ కిలోమీటర్స్ మీకు మనకు మొత్తం ఏమో అవుటర్ రింగ్ రోడ్ తిప్పుకొని చూపిస్తుంది. రైట్, నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ వస్తుంది చూసాం, పికప్ చేసుకుందాం. మళ్ళీ ఇంకో బుకింగ్ కంప్లీట్ చేస్తాం. డ్రాప్ ఫస్ట్ డ్రాప్ మెడ్చల్ నుంచి అయిపోయిన తర్వాత మెడ్చల్ నుంచి కూకట్పల్లి నుంచి వచ్చిన తర్వాత డ్రాప్ అయిపోయింది. 380 వచ్చింది. తర్వాత 380 వచ్చిన తర్వాత ఫుల్ సేపు, చాలా అంటే చాలా సేపు ఫుల్ వెయిట్ చేసినాక బుకింగ్ వాళ్ళే. ఇప్పుడు ఇది కూకట్పల్లి కేపీహెచ్బి నుంచి రైతు బజార్ నుంచి కృష్ణారెడ్డిపేట పడ్డది. ఇక్కడ వచ్చేసి మనకు 240 రూపీస్ వచ్చింది 17 కిలోమీటర్లకి. ట్రాఫిక్ ఫ్రీ కంప్లీట్ చేసిన. మనకి ఎంత తక్కువ అంటే చాలా తక్కువ వచ్చింది. మళ్ళీ 2 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది. ఇంకేం చేయలేము కదా, దించేసిన. 2 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 1:13 అవుతుంది, 1:13 అవుతుంది. ఇది రెండో డ్రాప్ కంప్లీట్ అయింది. దీంతో మనకు 600 రూపీస్ అయినాయి. ఎంత ఘోరంగా బుకింగ్ ఉంటే అంత ఘోరం ఉంది. కృష్ణారెడ్డిపేట చూడగానే 17 కిలోమీటర్స్ అయిన సరే అని ఎత్తుకున్నా, ఎందుకంటే బుకింగ్ సీట్కి పడతాయి అనే నమ్మకంతో ఎత్తుకున్నా. చూద్దాం మనకు బుకింగ్ ఎక్కడ పడతాయో, ఎంత సేపట్లో పడతాయో చూద్దాం. ఈ పల్లెనో దగ్గర ముందు గేట $231 ఫోన్పే చేస్తా.
అయితే ఈ డ్రాప్ వచ్చి కిష్టారెడ్డిపేట నుంచి మన దీనేమంటారు కేపీహెచ్బికి తీసుకొచ్చిన. ఇంకా ఇక్కడిక్కడ తిరుగుకొని ఇవ్వాల ప్రాబ్లం మాత్రం వేరే ఇక్కడ పడతాడు. మనకు వచ్చేసి 16 కిలోమీటర్స్కి 231 రూపీస్ వచ్చినాయి మనకు ఈ డ్రాప్కి. ఇప్పటికి 3 రైడ్స్ కంప్లీట్ అయినాయి. ఈ రైడ్తో మనకు వచ్చేసి 850 రూపీస్ అయినాయి. ఈ రైడ్తో 850 అయింది. టైం వచ్చేసి 2:30 అవుతుంది, 2:30. చూద్దాం మీకు ఎక్కడ పడితే చూద్దాం. చిన్న బుకింగ్లు వస్తున్నాయి, క్యాబ్ చేసుకుందాం. ఎందుకైతే వేసారు అడగద్దా? $236. ఓకే కొంచెం అట్నే లైన్ ఒక్క నిమిషం. ఊళ్ళో పెడతలే. డ్రాప్ కంప్లీట్ అయింది. డ్రాప్ కంప్లీట్ అయిపోయి మనకు ఇది కూకట్పల్లి నుంచి జూలపల్లికి వచ్చిన. మనకు వచ్చి దీనికి అమౌంట్ 236 వచ్చేది. డ్రాప్ కంప్లీట్ చేసిన. చూద్దాం ఇంకా 3-4 గంటలలో ఇంతవరకు చేసుకుని చూద్దాం. ఇక్కడ మళ్ళా అయితే ఇప్పుడే ఒక బుకింగ్ దించేస్తే ఇది మియాపూర్ కొంపల్లి డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన. సామాన్ బాగా ఇచ్చారు. 217 రూపీస్ వచ్చింది. నేను ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పిన. ఇంకా ఆయన అన్నాడు నేను పోలీస్ కానిస్టేబుల్ని, మా దగ్గర ఎక్కువ తీసుకుంటారా, కంప్లైంట్ చేయాలంటే నేనేమన్నా అంటే అన్న మేము కూడా కంప్లైంట్ చేయొచ్చు అన్న, ప్యాసింజర్ది కదా, సామాన్ ఇవ్వద్దు కదా, మేము కూడా కంప్లైంట్ చేస్తే బుకింగ్ క్యాన్సిల్ అవుతుందన్నా, మరి మీ ఇష్టం. ఇక 50 అంటే 50 అయింది, ఒక 30 రూపీస్ ఇచ్చిన సార్ ఎక్స్ట్రా అని చెప్తే సరే 30 రూపీస్ తీసుకోవాలి, ఎక్స్ట్రా 30 రూపీస్ ఇచ్చిండు. 250 చేసిండు. ప్రాబ్లం లేదు. ఇట్లా మరీ నార్మల్గా అడిగి 20-30 కాడ అడిగినా కానీ ప్రాబ్లం లేదు. కానీ మరి చాలా డిమాండ్ ప్రకారం ఎందుకు చేయాలి అట్లా ఇట్లా అంటే సామాన్లు తెచ్చుకుంటే కరెక్ట్ కాదు కదా. అట్లానే అందుకే అడుగుతాము. అంటే బుకింగ్ అయిపోయింది, ఇక్కడ కాపేస్తున్నా. 1300 అయింది. 300 డీజిల్ కొట్టి ఇచ్చిన. 1000 రూపాయలు మిగిలింది. రోడ్డు మరీ ఘోరంగా ఉంది. బండి కూడా అయిపోయింది. మరీ ఘోరంగా ఉంది రోడ్. ఇక్కడికి బుకింగ్ ఆపేస్తున్నా. చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లానే మొత్తము 5 బుకింగ్లు 6 బుకింగ్లో కొట్టాం టోటల్గా ఈరోజు. మనకు వచ్చేసి 1100 అయితే 300 డిజిట్ చేసిన. 1000 రూపాయలు మిగిలింది. వీడియో కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి.